కౌసల్య అయితే మళ్ళీ అలాగే గౌతమ్ చేత సౌభాగ్య వ్రతం జరిపిస్తూ ఉంటుంది. ఇక కౌసల్య అయితే మల్లిని గౌతమ్ని కూర్చోబెట్టి మల్లికి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షింతలేసి ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక ముత్తైదేవులందరినీ పిలిపించి మల్లికి ఆశీర్వాదం పొందేలా అందరి చేత బొట్టు పెట్టించుతుంది. ఇక మళ్ళీ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మాలిని అయితే చాలా బాధపడుతూ మల్లిని చూసి అలా మౌనంగా ఉండిపోతుంది. అది చూసి మళ్ళీ అయితే అక్క నువ్వు కూడా రా అక్క, నన్ను ఆశీర్వదించు అని చెప్పి మళ్ళీ మాలినితో అంటుంది. అది విని మాలిని అయితే ఎందుకులే, నీకు ముత్తైదువుల ఆశీర్వాదం అందింది కదా, మరి ఇంకా నేనెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి అక్క అలా అంటావు, నువ్వు కూడా రా అని చెప్పి అంటే అరవింద్ కూడా సరేలే మాలిని వెళ్ళు అని చెప్పి అంటాడు. ఇక అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీ దగ్గరికి వెళ్ళి తను కూడా బొట్టు పెట్టి అక్షింతలేసి ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇది చూసి మళ్ళీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.